హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే కదండి. సాటర్డే అయితే నా క్లీనింగ్ రొటీన్ ఏంటనేది మీకు ప్రతి దాంట్లో చెప్తా ఉంటాను కదా. అయితే నేను మార్నింగ్ ఎప్పుడు షూట్ చేస్తాను, కానీ ఈవినింగ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈసారి ఈవినింగ్ నేనేం చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను అనమాట. మార్నింగ్ అయితే నేను ఇంకా మొత్తం హౌస్ అంతా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సాటర్డే నేను చేసింది కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫాలో చేసి చూడండి. ఇంకా నేనైతే మొత్తం అంతా క్లీనింగ్ అన్నీ చేసుకుని వంట అయితే చేసుకున్నాను అనమాట. ఈవేళ అయితే నేను చిక్కుడుకాయ కోడిగుడ్డు అయితే వండానండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. సింపుల్గా చేశాను, మరీ ఎక్కువ మసాలా ఏం వాడకుండా ఓన్లీ కోడిగుడ్డు చిక్కుడుకాయ టమాట ఈ మాత్రం వేసుకొని మంచిగా వండుకున్నాను అనమాట. ఇంకా అదంతా అయిపోయిందండి. ఇదైతే ఈవినింగ్ రొటీన్ అనమాట నేను చూపించేది. ఇప్పుడు నేను పోయే ముందు నేను చేసుకున్న క్లీనింగ్ రొటీన్ అయితే మీతో చూపిస్తున్నాను అనమాట. ఇంకా నైట్ నేను ఇలాగ నానబెట్టుకుని సోక్ చేసుకుని పెట్టుకుంటాను. అది ఈ మధ్యన స్టార్ట్ చేశానండి, అందుకే మీకు ఇప్పటివరకు చూపించలేదు. ఫస్ట్ అయితే పాలు అయితే బాయిలింగ్ పెట్టాను. ఇక్కడ చూసారు కదా సీడ్స్. ఈ సీడ్స్ అని నేను ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాము ఇద్దరం, నేను మా హస్బెండ్ తీసుకుంటున్నాను అనమాట. పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇవన్నీ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకుంటాను. ఇది చాలా మంచిది కదండి. నట్స్ అనేది చాలా మంచిది. ఒక రోజుకి ఒక కుప్పుడు తీసుకున్నా కూడా మనకు చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నేనైతే దీంట్లో ఒక స్వీట్నెస్ కోసం అని చెప్పేసి ఒక్కటి ఖర్జూరం అయితే తీసుకున్నాను అండి. ఇలాగా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మీ అందరికీ చాలా కష్టంగా అనిపిస్తున్నప్పుడు ఇలా చేయండి. ఇది బాగుంటుంది. అంటే కటింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట సిజర్తో కట్ చేసుకుంటే. అదే చేతితో అనుకుంటే మొత్తం చేతి అంతా అంటుపోయి ఏదోలా అనిపిస్తుంది. కానీ నాకైతే ఇలాగే కన్వీనియంట్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ మధ్యన ఇలాగే చేసుకుంటున్నాను. అంటే కటింగ్ అనేది ఖర్జూరాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగా పాలు అనేవి వేసుకుని కొంచెం మరీ వేడక్కర్లేదు, గోరువెచ్చగా ఉన్న పాలలో వేసేసి మూత పెట్టి నైట్ అంతా సోక్ చేసుకుంటాను అనమాట. నేను బయటే పెడతానండి, బాగానే ఉన్నాయి, ఏం పాడవలేదు. మీకు బాగోదు అనుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు నైటే. ఇంక పెట్టేసుకున్న తర్వాత నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందైతే మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత గిన్నెలు అయితే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఎక్కువ కూడా లేవులే అండి, కొన్నే ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ కూడా మంచిగా ఒకదాని తర్వాత ఒకటి కడిగేసుకున్నాను అనమాట. వీడియో చూపిస్తున్నట్టుగా మొత్తం కడిగేసానండి. ఇలా కడిగేసుకున్న తర్వాత లాస్ట్లో నేను ఇక్కడైతే చూసారు కదా మట్టి పాత్ర, దీన్ని నేను అంటే బూడిద పెట్టి ఇవన్నీ చేసి కడుగుతారు, కానీ నేనైతే దీంట్లో అయితే ఉప్పేసి కడుగుతాను అనమాట. మనకి ఇవన్నీ కుదరవు కదండి ఇక్కడ, అందుకని చెప్పేసి నేనైతే ఉప్పు పెట్టి మాత్రమే నీట్గా కడుక్కుని పెట్టుకుంటాను. మంచిగానే ఉంటుందండి, మరీ అంత ఏమి స్మెల్ వచ్చేస్తుందా అనే ఫీలింగ్ అయితే ఏం లేదు. నేను కర్రీ వండుతాను, ఒక్కోసారి అన్నం కూడా వండుతాను అనమాట దాంట్లోనే. ఇంకా అది కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. క్లీనింగ్ అంటే ఏం లేదు, నేను కిచెన్ కూడా ఒకసారి మంచిగా నీట్గా అన్నీ తీసేసి కడుక్కుంటాను అనమాట. అలా చేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు సండే కదండి. సండే ఎప్పుడు కూడా నేను క్లీనింగ్గా ఉంచుకోవాలని అనుకుంటాను. నేననే కాదు, మొత్తం హౌస్ అంతా కూడా క్లీనింగ్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మొత్తం అన్నీ అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉన్నాయన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని ఫస్ట్ అయితే స్టవ్ అయితే కడిగేసుకుంటున్నాను. మెయిన్ ఇదే కదా మన దగ్గర ఉన్నది, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నానండి. మనం రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని అనేది కొంచెం ఎక్కువగా కడుక్కోవాలి అని కాదు, కానీ క్లీనింగ్ అనేది బాగుండదు. ఎందుకంటే ఆ ప్లేస్లోకి ఇరుక్కుపోతుంది, దాంట్లోకి వెళ్ళిపోయి. కాబట్టి కొంచెం మంచిగా క్లీనింగ్గా చేసుకొని స్లోగానే కడుక్కోవడం ట్రై చేయండి. అంటే మట్టి లేకపోతే ఏమంటారు అన్నం మెతుకులన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా చూసుకుంటూ కడుక్కుంటాను అనమాట. ఇంకా అది కడిగేసిన తర్వాత దాని కింద కూడా ఒకసారి అంటే స్టవ్ కింద కూడా ఒకసారి మంచిగా కడిగేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా ప్లాట్ఫామ్ అనేది, నేనైతే ఇది మంచిగా క్లీన్ అవ్వదండి. ఎందుకంటే ఎక్కువ ఈ ప్లేస్ యూజ్ చేసుకుంటాను నేను. నాకున్నది ఇది ఈ చిన్న ప్లేస్లోనే నేను అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఆ ప్లేస్లో ఏంటంటే కొంచెం బ్లాక్గా అయిపోద్ది అనమాట. దాన్ని నేను బ్రష్ ఇచ్చుకుని కొంచెం సోప్ వాటర్ వేసి మంచిగా కడుక్కుంటేనే బ్రష్తో తోమితేనే కానీ పోదనమాట, అంత టైం పడుతుంది. అలా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇంకా వాల్ ఒకసారి మంచిగా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా క్లీనింగ్ అయితే ప్రస్తుతానికి
చాలా మటుకు అయిపోయిందనమాట. ఇంకొంచెం ఉంది, అవి కూడా క్లీన్ చేసేసుకోవాలండి. స్టవ్ మీద తీసినవి ఉన్నాయి కదా, అవి స్టాండ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ నేను వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటాను. మిగతా అయితే ఎప్పుడైనా మనకి పడింది అనుకున్నప్పుడు మాత్రం, అంటే ఏదైనా పాలు జారిపోయి పడిపోతాయి కదా, అలాంటప్పుడు మాత్రమే నేను క్లీన్గా చేసుకుంటాను, అంటే కడుక్కుంటాను. మిగతా లేకపోతే మామూలుగా వాటర్తో కడిగేస్తాను అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా షింక్ కూడా కడిగేసుకుంటున్నానండి. ఇంకా షింక్ కూడా నేను ఈరోజే కడుక్కుంటాను. అంటే పౌడర్ వేసి కొంచెం ఆ ఫ్లోర్కి క్లీనర్ ఇవన్నీ వేసి ఈరోజు కడుగుతాను. నార్మల్గా అయితే అంతలా కడగను అనమాట. నార్మల్గానే కడిగేసుకుంటాను, బ్రష్తో క్లీన్ చేసేసుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం అంటే సాటర్డే ఈవినింగ్ మాత్రమే కొంచెం అన్నీ పౌడర్ అన్నీ వేసి కొంచెం క్లీనర్ అన్నీ వేసి మంచిగా కడుక్కుంటాను అనమాట. ఇంకా కడిగేసుకున్న తర్వాత క్యాబినెట్స్ కూడా అవన్నీ కూడా క్లీన్గా తుడిచేసుకున్నానండి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. నాకు ఇక్కడ లాస్ట్గా అయిపోయేటప్పటికి ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. చాలా టైం అయితే తీసుకుంటుందండి. కాకపోతే ఏంటంటే ఇంకా సండే అంటేనే కొంచెం క్లీన్గా ఉండాలని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ముందు రోజు అన్నీ క్లీన్గా పెట్టుకుంటాను. చూసారు కదా ఎంత క్లీనింగ్గా చేసుకున్నానో. నాకు చాలా ఇష్టం ఇలా ఉండడము. మరి మీరు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు, ఏ డేని క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.